మనమంటే ఎవ్వలింట్లో అల్లం కేకులు కట్ చేసుకుంటాం, చుట్టాలు దోస్తులు పక్కింటోళ్ళని పిలుచుకొని బర్త్డే చేసుకుంటాం. కానీ లీడర్లు షిన్మోళ్ళు అట్లా కాదాయే. అన్నదానాలు, అభిషేకాలు, పటాకుల మూతలు, డీజే పాటలతోని ధూమ్ ధామ్గా చేసుకుంటారు. పెద్ద పెద్ద హోటళ్ళల్లో పెద్ద పెద్దోళ్ళని పిలుచుకొని దావత్ ఇస్తుంటారు. ఇక దేశంలో పెద్ద పెద్దోళ్ళు అయితే అంతకు మించి ఉంటుంది. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం పుట్టినరోజు మస్తు సంబరంగా జరిగిందబ్బా. పిల్లలు ముద్దుగా హ్యాపీ బర్త్డే పాట పాడుతుంటే ముర్ము మేడానిది చిన్న సంబురం కాదు. డెహ్రాడూన్ టూర్లున్న మేడం ఈ స్కూల్ పిల్లల నడుమ ఇంత సింపుల్ గా బర్త్డే చేసుకున్నది. అలా పాటలకు కడమోళ్ళంతా సప్పట్లు కొడుతుంటే రాష్ట్రపతి మేడం మాత్రం కండ్ల నిండా నీళ్లు తీస్తుంది. హగో సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి దస్తిచ్చిండు. పాడుతున్నది సినిమాల వాడే సింగర్లు కాదు, మరి అందులో ఈ స్కూల్లో చదివే పిల్లలు. కండ్లు లేకున్నా బంగారం అసంటి గొంతుతోని నా కోసం పాడుతుర్రని మేడానికి దుఃఖం ఆగలేదన్నట్టు. నా జీవితంలో ఇది మర్చిపోలేని రోజు. ఏ మర్మం తెలియని పిల్లల గానం చూపు లేకున్నా అల్ల కళ మన దేశ ఆత్మనే చూపిస్తుందని తారీఫ్ చేసింది. मेरे आंखों से तो पानी रुके नहीं रुका. ये मुझे लगता है ये गले से नहीं गा रहे थे, ये हृदय से गा रहे थे.